హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో 5.1 ప్రోలాజిక్ బోర్డ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ చేయడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనకు బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. పైన మనకు ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి ఒక కవర్ అయితే ఉంది. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది అమెజాన్లో అవైలబుల్గా అయితే లేదు. ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసినట్లయితే మనకు లోపల ఇంకొక బాక్స్ అయితే చూడడానికి కనిపిస్తుంది కదా. ఈ యొక్క బాక్స్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే ఉంది. ఈ యొక్క స్టిక్కర్ని కూడా మనం బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇక్కడ థర్మోకోల్ షీట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చేసి బోర్డ్కి ప్రొటెక్షన్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క థర్మోకోల్ షీట్స్ కూడా పక్కన పెట్టేసుకొని ఇందులో ఉన్నటువంటి బోర్డు అయితే బయటికి తీద్దాం. ఇక్కడ బోర్డు చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇది ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే ప్యాక్ చేశారు. ఓకే, ఈ యొక్క బోర్డు కూడా పక్కకు పెట్టేసి ఇంకా మనకు బాక్స్లో ఏమున్నాయో చూసుకుందాం. ఇంకా బాక్స్లో చూసినట్లయితే ఒక పేపర్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క పేపర్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క 5.1 ప్రోలాజిక్ బోర్డు యొక్క పూర్తి కనెక్షన్స్ డయాగ్రామ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బోర్డ్స్కి వాళ్ళు డయాగ్రామ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయరు. కానీ ఈ యొక్క కంపెనీ అనేది మనకు డయాగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేసింది. దీని ఆధారంగా మనం సింపుల్గా కనెక్షన్స్ అయితే చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక బోర్డ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంది. దీని యొక్క కనెక్షన్స్ అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అనేది దీనిపైన ప్రింటింగ్ కూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు కనెక్షన్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 3 వైర్స్ వచ్చేసి మనకు 12012 5 ఆంప్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇన్పుట్ వైర్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం అవుట్పుట్ స్పీకర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ RM అని చెప్పేసి ఉంది కదా. ఇది వచ్చేసి మనకు మెయిన్ లెఫ్ట్ టు రైట్ అనమాట. అంటే మనకు ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్ స్పీకర్ యొక్క అవుట్పుట్. అదేవిధంగా ఇది చూసినట్లయితే LSRS అని చెప్పేసి ఉంది కదా. ఇది వచ్చేసి సరౌండింగ్ లెఫ్ట్ టు రైట్ అవుట్పుట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే SBCN అని చెప్పేసి ఉంది కదా. SB అని చెప్పేసి ఉన్నది వచ్చేసి సబూఫర్. అదేవిధంగా CN అని చెప్పేసి ఉన్నది సెంట్రల్ స్పీకర్ అవుట్పుట్ అనమాట. ఈ యొక్క 3 అవుట్పుట్స్ని వాళ్ళు మనకు ఒక మాస్టర్ వాల్యూమ్ కంట్రోలర్ ద్వారా ఆపరేటింగ్ చేసుకునే విధంగా, అంటే సౌండ్ పెంచుకొని తగ్గించుకునే విధంగా వాళ్ళు మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాస్టర్ వాల్యూమ్ కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ ప్రింటింగ్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ తర్వాత ఈ యొక్క మాస్టర్ వాల్యూమ్ నుంచి వెళ్ళి అవుట్పుట్ వచ్చినటువంటి ఆడియోని మనం 5.1 యాంప్లిఫైర్ కానీ హోమ్ థియేటర్ కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు యూతల సైడ్ ఉన్నటువంటి పిన్స్ ద్వారా. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఒక స్విచ్ అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క స్విచ్ని ఆన్ చేసుకున్నట్లయితే, అంటే లోపలికి ప్రెస్ చేసినట్లయితే 2 ఛానల్ లెఫ్ట్ టు రైట్ ఆడియోని ఈ యొక్క బోర్డ్కి ఇన్పుట్ చేసినట్లయితే మనకు 6 ఛానల్గా ప్రోలాజిక్ చేసి అవుట్పుట్ అయితే ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క స్విచ్ని మనం ఆఫ్ పొజిషన్లో పెట్టుకున్నట్లయితే మనకు 6 ఛానల్ ఇన్పుట్ చేసినట్లయితే మనకు 6 ఛానల్ని అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ ఆడియో ఎక్కడ ఇన్పుట్ చేయాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు RCA ఫీమేల్ పోర్ట్స్ అయితే వాళ్ళు మనకు 6 అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క 6లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉన్నటువంటి రెండిట్లో రెడ్ వచ్చేసి ఫ్రంట్ రైట్, అదేవిధంగా వైట్ వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ అనమాట. అదేవిధంగా సెకండ్ రోలో ఉన్నటువంటి 2 పిన్స్ వచ్చేసి మనకు సరౌండింగ్ లెఫ్ట్ టు రైట్. అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటిది వచ్చేసి మనకు ఒకటి సబ్, అదేవిధంగా సెంట్రల్ స్పీకర్ అనమాట. 6 ఛానల్ ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అవుట్పుట్ వచ్చేసి ఈ యొక్క మాస్టర్ వాల్యూమ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు మాస్టర్ వాల్యూమ్ కనుక అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం ఆడియో అవుట్పుట్ అయితే తీసుకొని ఈ యొక్క 5.1 యాంప్లిఫైర్ కానీ హోమ్ థియేటర్ కానీ ఇన్పుట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బీటీ బోర్డ్, అంటే మనకు బేస్ ట్రబుల్స్ కంట్రోలర్ యొక్క సర్క్యూట్ యూజ్ చేయాలనుకుంటే ఫ్రంట్ టు లెఫ్ట్ రైట్ ఛానల్కి ఇక్కడ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా మనం ఈ యొక్క బోర్డులో ఉన్నటువంటి ఐసీలు కనుక గమనించినట్లయితే వీటి యొక్క నెంబర్స్ మనం చూసుకోవడానికి అయితే ఆ వీల్ లేకుండా పూర్తిగా రఫ్ అయితే చేశారు వీళ్ళు. ఓకే, కంప్లీట్గా బోర్డు అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్.